హలో క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మునీర్ క్రియేషన్స్. ఇదైతే నిన్న షూట్ చేసిన వ్లాగ్, బట్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. మేమైతే నెల్లూరుకి స్టార్ట్ అయ్యాము. అసలు నెల్లూరుకి ఎందుకు వెళ్ళాము, అక్కడ ఏమేమి పనులు చేసాము అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంప్లీట్గా చూడండి. జర్నీ స్టార్ట్ అవ్వగానే మా ఎనర్జీ అయితే అయిపోయింది. అందుకే నేను మా కజిన్ ఓఆర్ఎస్ అయితే తాగాము. 11:30కి అంతా నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాము. మేము నెల్లూరుకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం. దానికోసం అపాయింట్మెంట్ అయితే నిన్ననే తీసుకున్నాము. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుందంటే కాసేపు అలా బయట తిరగడానికి వెళ్ళాము. మా నెల్లూరులో అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చి షర్బత్ తాగేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ మా కజిన్ షర్బత్ తాగి సూపర్గా ఉందని చెప్తుంది. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అవ్వంగానే మా అత్తమ్మ వాళ్ళతో కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ షాపింగ్కి ఎందుకు వెళ్ళామంటే చాలామందికి తెలుసు కదా, మా మమ్మీ మిషన్ కుడతారని. దానికి కావాల్సిన థింగ్స్ తీసుకోవడానికి అయితే మేము ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాము. మా మమ్మీకి కావాల్సిన థింగ్స్ అన్నీ అయితే కొనుక్కున్నారు. షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి 7 అయితే అయిపోయింది. ఇంకా పేమెంట్ కంప్లీట్ చేసి ఇంటికైతే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ షాప్ నుండి బయటికి రాగానే శారీస్ అయితే కనిపించాయి. ఇంకా లేడీస్కి శారీస్ కనిపిస్తే కొనుక్కోకుండా అయితే ఉండరు కదా. మా అమ్మ వాళ్ళైతే శారీస్ చూస్తున్నారు. దాంతో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను వెళ్ళాను. అండ్ నాకు ఈ లావెండర్ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది వదిలేయకుండా పేమెంట్ చేసి ఇంటికైతే తీసుకొచ్చేసాను. నాతో పాటు మా కజిన్స్ వాళ్ళకు కూడా కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి ఒక తాత బండి మీద కట్ బజ్జీ వేస్తుంటే అక్కడికైతే వెళ్ళాము. ఈ తాత వాళ్ళ ఫ్యామిలీ కోసం ఈ ఏజ్లో కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కోవడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఈ తాతయ్య లాగా చాలామంది స్మాల్ బిజినెసెస్ పెట్టుకొని ఉంటారు. చాలా ఫ్యామిలీస్ కూడా ఈ స్మాల్ బిజినెసెస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలానే నిలబడి కష్టపడుతూ ఉంటారు. మనం వాళ్ళ దగ్గర చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ హ్యాపీనెస్ వల్ల మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో మనం అందరం వీళ్ళని సపోర్ట్ చేద్దాం. షాపింగ్ చేయడం ఒక హ్యాపీనెస్ అయితే, షాపింగ్కి వెళ్ళేటప్పుడు దారిలో కనిపించే స్ట్రీట్ ఫుడ్ తినడం ఫుడ్ లవర్స్కి ఇంకొక హ్యాపీనెస్ కదా. మరి ఆ హ్యాపీనెస్ కోసమే మేము ఒక బొరుగుల మిక్చర్ అయితే తీసుకొని తిన్నాము. మళ్ళీ పక్కనే లెమన్ సోడా అయితే కనిపించింది, దాన్ని కూడా తాగాము. కాసేపు అలా బయట తిరిగేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయ్యాక డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మా కజిన్స్తో కాసేపు ఆడుకొని నా డేని అయితే ఎండ్ చేశాను. ఫైనల్లీ మా ఫ్యామిలీతో డే అంతా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అండ్ షాపింగ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ షాపింగ్లోనే చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. మరి మీకు ఏ టైప్ ఆఫ్ షాపింగ్ ఇష్టమో కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్.